ఈ మధ్యకాలంలో కొంతమంది విశ్వాసులు సేవకులను సెలబ్రిటీలుగా చూస్తున్నారు. ఇంకొంతమంది విశ్వాసులు సేవకులను సెలబ్రిటీలుగా చేస్తున్నారు. కొంతమంది సేవకులు కూడా విషయాలను చూస్తూ ఏమీ పట్టనట్టుగా ఉంటున్నారు. పరలోకంలో ఉన్న దేవుడే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పిన దేవుడు తను తగ్గించుకొని పరలోకంలో మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి నరావతారిగా వచ్చి మనుష్య రూపంలో పుట్టి మానవులకు సేవ చేసుకున్నాడు. దేవుడే అంతగా తను తగ్గించుకున్నప్పుడు ఈ లోకంలో మానవుడు దేవుని సేవ చేయవలసిన సేవకుడు సెలబ్రిటీలుగా ఎలా అవుతారు? సేవకులను సెలబ్రిటీలుగా చూడకూడదు అని చెప్పడం నా ఉద్దేశం. సేవకులను ప్రేమించండి, సేవకుల గురించి ప్రార్థన చేయండి, వారి ప్రయాణాల కొరకు, వారి పరిచర్య కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, వారికి సహకరించండి అన్ని విషయాల్లో. కానీ సేవకులను సెలబ్రిటీలుగా మాత్రము చేయడానికి వీలు లేదు. అది వాక్యానికి విరుద్ధం.